అడ్రస్ ఇదే. గుడి పక్కన ఇంటిదే బాస్. దిగండి బాస్. ఏంటి బాస్, ఇక్కడ చూస్తే కొత్త ఇల్లు కడుతున్నారు, మనకి ఈ అడ్రస్ ఇచ్చాడు? మోసం చేశాడ్రా. ఓయ్ పెద్దయినా ఇలారా. ఏంటి? ఇక్కడ రాజన్న కుర్రాడు ఉండాలి, నీకేమన్నా తెలుసా? ఏ రాజా? అదే హైదరాబాద్ పనికెళ్ళొచ్చాడే ఆ రాజా. వాడా? ఇల్లు అమ్మేసుకొని 3 సంవత్సరాలు అయింది. వేరే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. 3 సంవత్సరాలా? రేషన్ కార్డులో ఈ అడ్రస్సే ఇచ్చాడే. పాత అడ్రస్ మార్చలేదనుకుంటాను. రేషన్ కార్డు కదా, త్వరగా మార్చరు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా? మాకేం తెలుసయ్యా, ఎప్పుడైనా రోడ్డు మీద కనిపిస్తే బాగున్నారా అని పలకరిస్తారు, అంతే. బాస్, పాత రేషన్ కార్డు అడ్రస్ ఇచ్చి మోసం చేశాడు బాస్. వాడు నా కూతురికే పెళ్లి చేసే లెవెల్కి ఎదిగాడ్రా. ఎంత క్రిమినల్ ప్లాన్ రా వాడిది. ఏదో కుర్రాళ్ళే అనుకున్నాను, మనకే ఎదురొస్తాడ్రా. ముందే చెప్పాను కదా బాస్, 300 ఇల్లు, 3 కిలోమీటర్లు, 3 రౌండ్లు పట్టేద్దాం బాస్. బాదరా. అమ్మా, టాబ్లెట్ తీసుకో. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? మెల్లగమ్మా. అమ్మా, ఇదిగో అమ్మా టాబ్లెట్ ఇచ్చావా? అర్చన, ఈ బాక్స్ లో పడేసి క్లీన్ చేయి. నీకేం ఇబ్బంది లేదుగా? మళ్ళీ ఏం గొడవ పడవుగా? తినలేదా? ఎందుకు తినలేదు? వర్క్ టెన్షన్స్, మూడ్ అవుట్, అన్ని ప్రాబ్లమ్సే. సరే, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా ఉందా? తీసుకొస్తాను. కావ్య, ఏంటింత ప్రశాంతంగా కూర్చున్నావు? ప్రియ నీకు ఫోన్ చేయలేదా? మీ అమ్మగారిని హాస్పిటల్ అడ్మిట్ చేసిన విషయం నీకు తెలీదా? తెలుసు. తెలిసి ఇంత ప్రశాంతంగా కూర్చున్నావా? కనీసం ఇంటికొచ్చాకైనా అమ్మ ఎలా ఉంది, ఏమైందని అడగాలని తెలీదా? ఆ ఆరాటమే కనిపించట్లేదే. నేను హాస్పిటల్కి వెళ్ళి అన్ని తెలుసుకునే వచ్చాను. అయినా ఎలా ఏంటి అని నేనెందుకు అడగాలి? నేనెవరో డాక్టర్నా? ఎందుకలా మాట్లాడుతున్నావు కావ్య? ఆవిడ మీ అమ్మగారు. అమ్మ మీద నీకు అసలు ప్రేమే లేదా? ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నావు? ఆమెకు మా మీద ప్రేమ లేనప్పుడు మేమెందుకు ఆమె మీద ప్రేమ చూపించాలి? నా మీదే కాదు, అదిగో అక్కడుంది ప్రియ, దాని మీద కూడా ప్రేమ లేదు. ఆమె ప్రేమ ఆపేక్ష అన్నీ ఆమె గారాల కూతురు మమతల పందిరి ఆ అర్చన మీదే. నేను ప్రియ అమ్మతో ఎన్నోసార్లు గొడవ పడ్డాం, ఆమెను ఎదిరించి మాట్లాడాం. నేనైతే ఇల్లే వదిలేసి హాస్టల్లో ఉన్నాను. అలాంటప్పుడు కూడా నువ్వు బాగుపడవే అని తిట్టిందే కాని ఇలా అన్నాలు మానేసి సత్యాగ్రహాలు చేయలేదు. ప్రాణాలు తీసుకోవాలని చూడలేదు. కానీ ఈ రోజు అర్చన అబద్ధవాడిందని ఈ రేంజ్కొచ్చిందంటే ఏంటి అర్థం? ఆమెకు అర్చన మాత్రమే కూతురు, ఆమెంటనే ప్రేమ. మీ అన్నయ్య తర్వాత పుట్టిన మొట్టమొదటి ఆడపిల్ల అర్చన. మీ అమ్మగారికి ఆడపిల్లలంటే ఇష్టం, అందుకని కాస్త అర్చన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అలా అని మీ ఇద్దరి మీద ప్రేమ లేదంటే ఎలా? అర్చన మీద ప్రేమ ఉంటే నాకేం కోపం లేదు. ప్రియ ఫోన్ చేసి అమ్మ ఇలా చేసింది అనగానే అయ్యో అమ్మకేమైందా అని క్షణం ఊపిరి ఆడలేదు. తర్వాత అమ్మ మీద కోపం వచ్చింది. తర్వాత ఆమె ప్రవర్తన బట్టి చిరాకేసింది. ఏంటా ప్రేమ? ఇలా ఒకరి మీద ఒకరు అతి ప్రేమలు చూపించడం వల్ల సాధించేదేంటి? ఈ పంతాలు పట్టింపుల వల్ల ప్రయోజనం ఏంటి? ఉన్న సంతోషం పోవడం తప్ప వేరే ఏమీ లేదు. అయినా అర్చన అంత చేయకూడని తప్పేం చేసింది? మొగుడికి దెబ్బలు తగిలాయంటే చూడటానికి వెళ్ళింది. అదేమన్నా నేరమా, ఘోరమా, పాపమా? తన కోసం ఎందుకు నిరాహార దీక్షలు? అమ్మ అమ్మాని కొంగు పట్టుకుని తిరిగే దానికేం సంతోషం? అంతా పిచ్చితనం, పిచ్చి చేష్టలు కాకపోతేను. చాలే ఆపవే. నా మీదున్న ప్రేమతో అమ్మని తిట్టుకు, నేను తట్టుకోలేను. ఇదే
ఇదే తంతు. దీనికేమన్నా అయితే ఆమె గారి సపోర్టు, ఆమెకేమన్నా అయితే ఈవిడ గారి సపోర్టు. మార్చి మార్చి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రేమలు ఒలకపోయడం. వీళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు గాని భర్తకు దెబ్బలు తగిలితే భార్య చూడకూడదు. అసలు ఆమె మనసులో ఏముంది? దీనికి ఆయనకి ఏ బంధం లేదనా? ఉన్న తాళి తెంచి మరో పెళ్లి చేయాలనుకుంటుందా? కావ్య, ఆపమన్నానా? నన్ను సపోర్ట్ చేయడం కోసం అమ్మ మనసు బాధ కలిగించేలా మాట్లాడుకో. నా మంచి చెడు అమ్మకి బాగా తెలుసు. ఇంకో మాట మాట్లాడితే నేను ఊరుకునేది లేదు. నా జీవితం గురించి అమ్మ తీసుకునే నిర్ణయం అమ్మ తీసుకుంటుంది. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, సరేనా? చూసారా? ఇప్పుడు కూడా అమ్మ మనసు కష్టపడకూడదని దీని ఆలోచన. ఎవరేమన్నా వాళ్ళు తిట్టేస్తుంది. అమ్మని మార్చలేం, దీన్ని మార్చలేం. మీ ఇష్టం, మీరు ఎలాగోలాగ చావండి. ఛీ! ప్రియా, లోపలికెళ్ళి అత్తయ్య గారి పక్క సర్దు. అత్తయ్య, నేను మిమ్మల్ని ఓ మాట అడగనా? అడుగు. మళ్ళీ దానికి నా అనుమతి ఎందుకు? అడుగుతావో కడుగుతావో మీ ఇష్టం. అందరూ స్వతంత్రులైపోయారు కదా. కావ్య ఏదో ఆవేశంగా మాట్లాడినా కావ్య మాట్లాడింది నిజమే కదత్తయ్యా. అది నన్ను అవమానించే మాటలంటే నీకు నిజం అనిపిస్తోందా? నేను అలా అంటలేదత్తయ్యా. కావ్య ఆవేశంగా అంది కదా, అదే అర్చనకి మరొకరినిచ్చి పెళ్లి చేస్తుందా అని. ఆ విషయం గురించి అంటున్నాను. నేను ఈ విషయం గురించి ఆల్రెడీ మీతో మాట్లాడాను. కానీ ఎవ్వరూ ఏం సమాధానం చెప్పలేదు, అసలు పట్టించుకోలేదు కూడా. అత్తయ్య, మన అర్చనకు రెండో పెళ్లి చేయడంలో అస్సలు తప్పులేదత్తయ్యా. మనకు మన అర్చనే ముఖ్యం. ఆ గోపి కూడా నాకు నా కుటుంబమే ముఖ్యం కాని భార్య కాదని తెగేసి చెప్పాడు. అలాంటి వాణ్ణి మనం బ్రతిలాడి తీసుకొస్తామా? ఒకవేళ తీసుకొచ్చినా వాడు మంచివాడా? కాదు. పెద్ద చిన్న గౌరవం ఉందా? లేదు. పైపెచ్చు అత్తయ్య అనే కనీసం మర్యాద కూడా లేకుండా మిమ్మల్ని చెయ్యెత్తి కొట్టాడు, రావే పోవే అని నీచంగా మాట్లాడాడు. అలాంటి వాణ్ణి మీరు అల్లుడిగా ఒప్పుకుంటారా? మీరొప్పుకున్నా కూడా నేనైతే ససేమీరా ఒప్పుకోనత్తయ్యా. మన అర్చన జీవితం ఇలాగే మిగిలిపోతుందా? తన బ్రతుకు అడవి కాచిన వెన్నెల కావలసిందేనా? అందుకే అత్తయ్య, బాగా ఆలోచించి అర్చనకి రెండో పెళ్లి చేద్దాం. అందులో అసలు తప్పేమీ లేదత్తయ్యా. ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణం. మీరు వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారోనని ఆలోచించాల్సిన పనేమీ లేదు. అమెరికా ఆచారాలు మనకాస్త కుడి ఎడంగా మన దాకా వచ్చేశాయి అత్తయ్యా. ఈ రోజుల్లో పెళ్ళయి కాపురాలు చేసే పిల్లలున్నవాళ్లు, భర్త చనిపోయి విధవలైన వాళ్లు, విడాకులు తీసుకున్న వాళ్లంతా పెళ్లి కూతుళ్ళవుతున్నారు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మన అర్చనకు పేరుకు మాత్రమే పెళ్ళైంది గాని ఏ అచ్చటా ముచ్చటా తీరనే లేదు. తను పెళ్ళైనా ఇంకా కన్నెపిల్లగానే ఉంది. అందుకని మన అర్చనకు రెండో పెళ్లికి అసలు ఎటువంటి అభ్యంతరమూ లేదు. పైగా అర్చన గోపీకి విడాకులిచ్చేసిందంటే మీరు ముందనుకున్నట్టుగానే డబ్బుండి చదువున్న అబ్బాయిని మళ్ళీ మంచి సంబంధం చూసి మన అర్చనకు పెళ్లి చేయొచ్చు. అత్తయ్య, పెళ్ళై నేనింట్లో అడుగు పెట్టినప్పటినుంచి అర్చనను నేనిప్పటి వరకు ఆడపడుచులా చూడలేదు తెలుసా? అంటే తన్ని నా సొంత కూతుర్లా చూసుకుంటున్నానత్తయ్య. తన బతుకిలా అవడానికి కారణం ఒక రకంగా నేనే కదా. అందుకే బాగా ఆలోచించి నేనీ నిర్ణయానికి వచ్చానత్తయ్య. మంచైనా చెడైనా అన్నీ మా అమ్మకే తెలుసు అని అర్చన బాధ్యతంతా మీమీదే పెట్టింది కదా. మీరే కదా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ప్లీజ్ అత్తయ్య, ఆలోచించండి. తమ్ముడు,
టిఫిన్ తిందిగలే లే తమ్ముడు. ఎన్ని రోజులు ఇలా పస్తులుంటావు? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ఏం మాట్లాడు, ఏం తిన్నావు? ఇలా అయితే ఎలా? నీరసం వస్తుంది. లే, కనీసం దెబ్బలు తినడానికైనా నువ్వెంత తిండి తినాలి. తమ్ముడు లే తమ్ముడు. తమ్ముడు లే తమ్ముడు. తమ్ముడు తమ్ముడు లే తమ్ముడు. లే తమ్ముడు లే తమ్ముడు. తమ్ముడు ఇదేంటి శ్వాసే లేనట్టుంది? ఏమవుతారు? ఇటు రావయ్యా. ఏమైంది? ఈ ఇన్స్పెక్టర్ స్టేషన్కి వచ్చే దగ్గర నుంచి ఇదే తంతు. నెలకో లాకప్ డెత్. ఇంకా ఎన్ని చావులు చూడాలో. ఏవయ్యా ఏమన్నా చెప్పాడా? సార్ సార్ ఒకసారి వచ్చి చూడండి సార్. ఏమైందయ్యా? ఊపిరి రావట్లేదు. మాట కూడా పడిపోయినట్టు సార్. రండి సార్ ఒకసారి చూడండి సార్. రండి సార్ ప్లీజ్ రండి సార్. పదా. సార్ చూడండి సార్. ఇటు చూడండి సార్. ప్రాణాలతోనే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే సార్. కానిస్టేబుల్ హాస్పిటల్కి వెళ్తున్నాం. స్టేషన్ జాగ్రత్త. ఓకే సార్. ఓకే. అయ్యయ్యో, గోపికి ఏమైంది? ఉలుకు పలుకు లేక పడున్నాడు. హాస్పిటల్ తీసుకెళ్తున్నాం సార్. గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా? గవర్నమెంట్ హాస్పిటల్ అయితే 1000 ప్రశ్నలు వేసి మీడియా చంపుతుంది. ప్రైవేట్ హాస్పిటల్కి ఓకే సార్, వెళ్తాం. ఓకే. పదండి. ఏమిటి వరలక్ష్మి, ఇప్పుడు కూడా నువ్వు పని చేయాలా? రెస్ట్ తీసుకోవచ్చు కదా. అర్చన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ కాఫీ ఏదో తనే ఇస్తుంది కదా. ఇదో పెద్ద పనా? దీనికి అర్చన రావాలా? అయినా ఎంతసేపు నన్ను పడుకునే ఉండమంటారు? నా వల్ల కావడం లేదండి. సార్ నమస్తే. లోపలికి రావచ్చా? రండి రండి. నమస్తే అమ్మా. వరలక్ష్మి, నమస్కారం. వారికి కాఫీ తెచ్చి. అలాగే. కాఫీ టీలు ఏం వద్దు సార్. మీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ఇలా నిలబడి మాట్లాడతారే, కూర్చోండి. పర్లేదు సార్. ఇంతకీ విషయం ఏమిటండి? అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అంత ఇబ్బంది పడే విషయం ఏమిటండి? అది మీ అల్లుడు గారు ఉన్నారు కదా. మా అల్లుడు గారికి ఏమైంది? అది ఇదని క్లియర్గా చెప్పలేను సార్. కానీ వారి ప్రాణానికి మాత్రం ప్రమాదం ఉంది. ఏమిటండి మీరనేది? మా అల్లుడు గారి ప్రాణాలకు ప్రమాదం? అవునండి. ఏమండి, దయచేసి నిజం చెప్పండి. హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రాణాలతోనే ఉన్నారు కదా? నేను సరిగా చూడలేదండి, అందుకే మీకు చెప్దామని వచ్చాను. విషయం బయటికి పొక్కకుండా ఉండడానికి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను మీతో చెప్పానని మాత్రం ఎవరికీ చెప్పకండి. త్వరగా వెళ్ళి మీ అల్లుడిని చూడండి సార్. లక్ష్మి, త్వరగా బయలుదేరు. బయలుదేరమని చూస్తున్నాను, బయలుదేరు. కాఫీ నువ్వే తాగు. పదండి, మన పోదాం. ఓంట్రా బంగారు తల్లి. ఏంటమ్మా, నాన్నని పోలీస్ కానిస్టేబుల్ తీసుకెళ్తున్నాడేంటి? అదేదో విషయం గురించి విచారణట, అందుకే తీసుకెళ్తున్నారు. అదేంటి కాఫీ తాకుండా అలాగే పట్టుకున్నావు? ఇది మీ నాన్నగారి కోసం తీసుకొచ్చానమ్మా. నేను వచ్చేలోప ఆయన వెళ్ళిపోయారు. అంత అర్జెంట్ ఏంటమ్మా? కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా. నువ్వెందుకు అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, నేను మామూలుగానే ఉన్నాను. నాన్నని పోలీసులు వచ్చి తీసుకెళ్లారని భయపడుతున్నావు కదా. పోలీసులు వస్తే భయపడతావు, ఓ లెటర్ వస్తే భయపడతావు. ఎందుకమ్మా అన్నిటికీ ఇలా భయపడుతున్నావు? అత్తయ్య, నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా తీసుకురా. ఉండు బంగారు తల్లి, ఇప్పుడే తీసుకొస్తాను. అర్చన, నానమ్మ ఇది చూడు. ఏం నానా ఇది? స్కూల్లో నాకు ప్రైజ్ ఇచ్చారు నానమ్మ. అవునా? దేనికి? సూత్తులు చెప్తే ఇచ్చారు. అవునా? నా బంగారు కొండ. ఏం చెప్పానో తెలుసా? ఏం చెప్పానంటే అసత్యం ఆడరాదు, ఆడి తప్పరాదు, ఇలాంటి 10 చెప్పా.
రమ్య ఇట్రా కూర్చో. ఇదిగో పాలు తాగు. అమ్మా, పొద్దున్నుంచి నా కుడిక నదురుతుంది. స్కూల్ దగ్గర ఓ ఆవిడని అడిగితే ఏదో ఆపద జరుగుతుందంది. నిజమేనా అమ్మా? ఇప్పుడు పోలీసులు నాన్నని తీసుకెళ్లారు. ఆమె చెప్పింది పోల్చి చూస్తే ఏదో జరుగుతుందని నాకు భయంగా ఉందమ్మా.